నేను అనుకోవటం తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలోని దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందుల్ని, ఈ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలా మంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా, మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి, 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది, ఈ ద్వితీయ సప్తమ స్థానాల్లో ఒక స్థానంలో శని ఉన్నాడు, సాటర్న్. అది సుమారు 2003-2004 సమయంలో అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి. కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా, న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా, మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం. మస్తిష్కము, మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప, మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు. అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా, మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. అమాత్యుడు, మంత్రి, అది కేంద్ర స్థాయి మంత్రియా, అమాత్యుడా, ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు అయితే సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అది వెంటనే సమీపమైన భవిష్యత్తులో, ఈ రోజుని కాదు కానీ సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అది జరిగేటువంటి సంభావ్యత ఉంది. ఆ విధంగానైతే ఉంది. కమింగ్ టు వైసీపీ, ఒకవేళ వైసీపీ రాకపోతే వైసీపీ పార్టీ ఉండదా? అజెండా ఉండదు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆ కుటుంబానికి సంబంధించిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అధ్యక్ష లేదా ముఖ్యమంత్రి స్థానానికి దగ్గరగా ఉంటారు. ఎస్, వారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఒకరు లేదా ఇద్దరు కూడా అవ్వచ్చు, ఒక్కరైతే ఖచ్చితంగా సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానానికి సమీపంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఆ పార్టీ కూడా సమీప భవిష్యత్తులో మనుగడ సాగించే. ఆల్రెడీ షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు, తల్లి విజయమ్మ కూడా ఆవిడతోనే ఉన్నారు. ఇక వైఫ్ భారతి గారు అంటారా జగన్ గారితో, మరి ఎవరికి అవకాశం ఉందంటారు? వారి కుటుంబంలో వైఎస్ జగన్ గారికి ఇద్దరు అమ్మాయిలే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హర్ష, వర్ష ఇద్దరు
అమ్మాయిలే అనుకుంటాను, నాకు తెలిసి అబ్బాయి లేరు. అవును. అబ్బాయి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఉన్నంత వరకు నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వారు ఉంటారు. ఒకవేళ ఏదైనా అంటే వారి జాతకంలో ఏదైనా అంటే ఒక ఇంపాక్ట్ ఉంది. చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అంటే అవి తీవ్రంగా పరిగణిస్తాయని నేను చెప్పను, కానీ అట్లాంటి సందర్భం ఒకటి సమీప భవిష్యత్తులో ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గురించి మనం తెలుసుకున్నాం. కేజ్రీవాల్ గారు ఆల్రెడీ వారు ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే లిక్కర్ స్కామ్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తే కొంతకాలం వారు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో వారు ఇన్ఛార్జ్గా ఆ ముఖ్యమంత్రి పదవిని లేదా ఎవరికైనా ఇవ్వాలని కొంత ప్రయత్నం చేశారు. అది జరగలేదు, కానీ చేశారు. అలాంటి సందర్భం వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు వారి కుటుంబ సభ్యుల్లో భారతి గారు మొదటి ప్రాధాన్యత. ఏమో పొద్దున షర్మిల గారు కూడా ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమీపమైన భవిష్యత్తు బాగుంది. ఇప్పుడప్పుడే ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిని తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రులు లేదా ఆ స్థాయిని అలంకరించే అవకాశం కూడా లేకపోలేదు. ఇందాక మీరు మాట్లాడుతూ పండగలు 2 రోజులు వస్తూ ఉన్నాయి, రెండు సార్లు చేసుకోవాల్సి వస్తుంది, రేపు అనుకుంటుంది ఈ రోజే అయిపోయి ఉంటుంది. ఆ సందర్భం ఒకసారి కొంచెం నవ్వొస్తుంది నాకు నిజంగా. ఈ మధ్య కాలంలో దీపావళి ఎప్పుడు అంటే ఈ రోజు కొంతమంది చేసుకుంటారు, ఈ రోజు పండగ అయిపోయిందని పక్కింటి వాళ్ళు ఉంటే రేపు ఇంకో పక్కింటి వాళ్ళు పండగ చేసుకుంటారు. అట్లా ఒక పండగ కాదు, ప్రతి పండగ ముందు రోజు సగం, మరుసటి రోజు సగం. దీన్ని ఎలా చూడాలి? ఈ సగం సగం పండగలు, ఈ సగం సగం తిథులు ఎందుకు? అంటే ఏ రోజైతే సూర్యోదయం అవుతుందో అసలు అలా వచ్చినప్పుడు పండగని ఏ రోజు కన్సిడర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నందుకు భారతదేశం మొత్తం మీద ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారో కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతమంది ఉన్నారు. వాళ్ళ మహనీయులు అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి విజ్ఞత కలిగినటువంటి మహనీయులు 100 సంవత్సరాల తర్వాత పౌర్ణమి ఎప్పుడొస్తుంది, అమావాస్య ఎప్పుడవుతుంది, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పగలిగినటువంటి మహనీయులు కూడా శతాబ్ది పంచాంగాలు రాసినటువంటి గొప్ప వాళ్ళు కూడా లేకపోలేదు, వాళ్ళు కూడా ఉంటారు. అందుకే భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు చెబుతూ ఉన్నటువంటి ప్రొడిక్షన్స్, మీరు రాస్తున్నటువంటి పంచాంగాలకి మూలమైనటువంటి సూత్రం ఏమిటి? అది చాంద్రమానాన్ని, సౌరమానాన్ని, దృగ్గోచర గణితాన్ని, లేదా ఇంకా వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయాన్ని అన్నీ చూస్తే కేవలం సౌరమానం మాత్రమే పౌర్ణమిలు, అమావాస్యలు, గ్రహణాలు, పండుగలు, పర్వదినాలు లెక్క కట్టడానికి సరైనటువంటి విధి విధానం అని భారతదేశ ప్రభుత్వం లేదా కొన్ని వ్యవస్థలు నిర్ణయించే ఆ ప్రకారంగానే జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా సౌరమానం మాత్రమే ప్రామాణికంగా ఇప్పుడు మనం తీసుకున్నాం. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు దీపావళి పండుగ, ఈరోజు మధ్యాహ్నం 3ంటికి అమావాస్య వస్తుంది, లేదా ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వస్తుంది, రేపు ఉదయం 10ంటికి మళ్ళీ పాఠ్యం వస్తుంది. మరి దీపావళి ఎప్పుడు చేసుకోవాలి? అందరూ అనుకుంటారు క్యాలెండర్లో ఏమో రేపటి రోజు అమావాస్య ఉంటుంది, క్యాలెండర్లో చూస్తే రేపటి రోజు అమావాస్య ఉంది, కానీ టీవీ ఛానల్లో రేపు ఉదయం 11 గంటలకి అమావాస్య అయిపోతుంది, లక్ష్మీ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు బిఫోర్ చేసుకోండి, అదేమో రాత్రిపూట చేయాలి, అమావాస్య లాంటి తిథిలోనే చేయాలి. మరి దీపావళి టపాసులు పేల్చుకుందామంటే పొద్దునే పేల్చుకుంటే బాగోదు, సాయంకాలం పేల్చుకోవాలి. ఆ కలర్స్ అవన్నీ ఆ ఇంపాక్ట్ ఉండదు కనుక పొద్దునే. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిథి ద్వయం అంటారు, ఒకే 2 తిథులు ఒకే రోజులో వచ్చేటువంటి అంశాలు. ఒకటి ఈ పౌర్ణమి, అమావాస్యలు అన్నటువంటివి చంద్రుడికి సంబంధించిన కళలు. చంద్రుడి యొక్క 16 కళలు క్షీణించి ఉంటే అది అమావాస్య, రాత్రి బలం కలిగినటువంటిది. చంద్రుడు 16 కళలతో ఉన్నట్టయితే అది పౌర్ణిమ. ఈ 2 తిథులు తప్ప మిగతావన్నీ కూడా వేరొకటి. ఈ పౌర్ణమి లేదా అమావాస్య విషయంలో
ఏ రోజు రాత్రి అయితే పౌర్ణమి ఉంటుందో దాన్నే పౌర్ణిమగా, ఏ రోజు రాత్రి అయితే అమావాస్య ఉంటుందో దాన్నే అమావాస్యగా మనం స్వీకరించాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వచ్చి ఈరోజు రాత్రి మొత్తం అమావాస్య ఉండి రేపు ఉదయానికి అమావాస్య వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భంలో ఫెస్టివల్ని రేపటి వరకు వాయిదా ఇస్తే ఉండదు, ఇవాళ్ళే దివాళిని జరుపుకోవటం. ఓకే. ఇక రెండవది, ఈ రోజున మంగళవారం అన్నాం అనుకుందాం, రేపు బుధవారం, వీటికి ఆ పేర్లు ఎట్లా వచ్చాయి? దీన్ని మంగళవారం అని ఎందుకు అనాలి? బుధవారం అనుకోవచ్చుగా, మార్చుకోవచ్చుగా మనకు అవసరమైతే. అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి ఏ గ్రహానికి సంబంధించిన హోర ఉంటుందో ఆ రోజుకు ఆ పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సూర్యోదయం 6:45 అయింది. ఇది అంగారకుడు కుజుడు యొక్క హోరతో మొదలైతే దీన్ని అంగారక వారం, మంగళవారం అంటారు. కానీ వైదికంగా ఒక బిడ్డ 5:50 పుట్టింది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు. దాన్ని వైదిక భాషలో ఎప్పుడు పుట్టాడు అబ్బాయి అంటే సోమవారం పుట్టాడని చెప్తారు. అంటే సూర్యుడి కంటే ముందుగా బిడ్డ జన్మిస్తే. ఈ విధమైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉండటం వల్ల కొంతమంది వారికి సంబంధించినటువంటి పూర్వ పద్ధతుల్ని, దృగ్గోచర గణితాన్ని, లేకపోతే చాంద్రమానాన్ని, వీటన్నిటినీ చూడటం వల్ల ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. మనం లెక్క కట్టేటువంటి గణితాల్లో కూడా ఈ మార్పులు వస్తున్నాయి. కాబట్టి పౌర్ణమి అమావాస్యలు నిండుగా ఏ రాత్రి సమయంలో ఉంటే వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. మిగతా తిథులు, పాఠ్యమి నుంచి మిగతా తిథులు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు ఉదయించేటువంటి సందర్భంలో ఏముంటే వాటిని జనరల్గా అందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటుంటారు, అలాగే జరుపుకోవాలి.